ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఎగ్ పౌచ్ అయితే బాగా ట్రెండ్ అయిపోతుంది. ఇన్స్టా, యూట్యూబ్ ఏది ఓపెన్ చేసినా కూడా ఎగ్ పౌచ్ అననే చూపిస్తున్నారు. సో ఒకసారి మనం కూడా ట్రై చేద్దామని చెప్పి ఇలా అయితే ట్రై చేశాను. 3 days నుంచి అనుకుంటే ఈ రోజు అయితే వచ్చింది. ఇంకా ముందుగా అయితే మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్ని అయితే తీసేసుకొని నార్మల్ ఎగ్స్ 1 కానీ 2 కానీ మ్యాష్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత అయితే ఇంకా ఒకటి గుంత గరిటెలాగా తీసుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్ని వేసుకొని మ్యాష్ చేసి పెట్టుకుని కూడా వేసేసి దాంట్లో కాస్త టమోటా, ఎర్రగడ్డ, కరివేపాకు వేసేసిన తర్వాత ఉప్పు, కారం, ఇంకా ధనియాల పొడి ఇట్లా అయితే అన్ని వేసేసుకొని కాస్త ఆయిల్ వేసేసి ఇలా బాగా లో ఫ్లేమ్లోనే కాల్చాలి. లో ఫ్లేమ్లో కాల్చుకుంటేనే బాగా టేస్ట్ వస్తుంది. ఇంకా దాన్ని రివర్స్ చేసిన తర్వాత దానిపైన కూడా కాస్త సాల్ట్, మిరప్పొడి, కాస్త పసుపు, కాస్త ధనియాల పొడి అయితే వేసేసాను. ఇంకా మనం కట్ చేసి పెట్టుకునేటివి కూడా ఆనియన్స్, కాస్త టమోటా, కరివేపాకు అయితే వేసేసి బాగా ఇలా కలిసిన తర్వాత ప్లేట్లకి అయితే సర్వ్ చేసుకున్నాను. అసలు కట్ చేస్తుంటేనే స్మెల్ అయితే మామూలుగా రాలేదు. ఇంకా దాంట్లోకి అయితే బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. మీరు ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. వెళ్ళే ముందు లైక్